హాయ్ నమస్తే వెల్కమ్ టు మాతాంగి కిచెన్. ఈరోజు మన కిచెన్లో అస్సలు ఆయిల్ యూజ్ చేయకుండా మోతీచూర్ లడ్డూని స్వీట్ షాప్ స్టైల్లో చాలా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా 2 కప్పుల వరకు పచ్చిశనగపప్పుని తీసుకుని ఇది మునిగే వరకు వాటర్ వేసి గంట సేపు నానబెట్టుకుని ఉంచుకోవాలి. గంట తర్వాత బాగా నానిన ఈ పప్పుని ఒక స్టైనర్తో వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకున్న పప్పుని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని కొంచెం కొంచెం పప్పు వేసుకుని అస్సలు వాటర్ ఏమి వేయకుండా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మిక్సీ స్ట్రక్ అవుతుంది అనుకుంటే మాత్రం 2-3 స్పూన్లు వాటర్ మాత్రమే వేసి ఈ విధంగా గట్టిగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న ఈ పప్పుని ఒక బౌల్లోకి తీసుకుని రెడీగా పక్కన పెట్టి ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని 2-3 స్పూన్ల చొప్పున జీడిపప్పు కిస్మిస్ని దోరగా వేపించుకోవాలి. ఇలా వేపించుకున్న ఈ పప్పుల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం ముందుగా రుబ్బి ఉంచుకున్న శనగపప్పు ముద్దను వేసి 15-20 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఈ బ్యాటర్ మొత్తం పొడిపొడిలాడుతూ అయ్యేంత వరకు వేపించుకోవాలి. ఇది మొత్తం వేగడానికి నాకు 5-6 స్పూన్ల వరకు నెయ్యి పట్టింది. గట్టిగా ఉన్న పిండి ముద్దను ఈ విధంగా స్పాచులాతో స్మాష్ చేస్తూ మొత్తం కూడా ఇలా పొడిపొడిలాడుతూ వచ్చేంత వరకు వేపించుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పిండి మొత్తం క్రిస్పీగా ఇలా పొడిపొడిలాడుతూ ఉండాలి. ఇప్పుడు దీన్ని మళ్ళీ మిక్సీ జార్లోకి తీసుకుని 1/2 నిమిషం పాటు కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ టెక్స్చర్ అన్నది స్వీట్ షాప్ స్టైల్లో మనకు రావడం కోసం ఈ ప్రాసెస్ అంతా మనం చేసాం. ఇప్పుడు పాకం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని దీనిలోకి 2 కప్పుల వరకు పంచదార వేసుకోవాలి. మనం 2 కప్పుల శనగపప్పు తీసుకున్నాం కాబట్టి 2 కప్పుల పంచదార వేసుకోవాలి. మనం వేసిన 2 కప్పుల షుగర్కి 2 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇది మరగడం స్టార్ట్ అయ్యాక దీనిలోకి రెడ్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. ఈ కలర్ అనేది మీకు నచ్చితే వేసుకోండి, లేదా స్కిప్ చేసేయచ్చు. అలాగే దీనిలోకి 1/2 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఈ పాకం అనేది తీగ పాకం రానవసరం లేదు. పంచదార పూర్తిగా కరిగి చేతికి స్టిక్కీగా అంటుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న బూందీని మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ ని స్లోలో పెట్టి ఈ షుగర్ సిరప్ లో మనం వేసిన ఈ బూందీ 2-3 నిమిషాలు ఉడికే వరకు అటు ఇటు తిప్పుతూ ఉండండి. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత దీనిలోకి 2-3 స్పూన్ల నెయ్యి వేసుకుని అలాగే ముందుగా వేపించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టి మనం చేతికి పట్టుకునేంత వీలుగా దీన్ని చల్లారనివ్వాలి. ఇది కొంచెం గోరువెచ్చగా ఉండగానే మనకి కావాల్సిన సైజులో లడ్డూలుగా చుట్టుకోవాలి. నేను ఇక్కడ ఒకటి విరిపి చూపిస్తాను. ఎంత బాగా వచ్చినాయంటే ఒక చుక్క కూడా ఆయిల్ యూజ్ చేయకుండా చాలా టేస్టీగా బయటకున్న దాని వల్లే టెక్స్చర్ అనేది చాలా బాగా వచ్చాయి. ఇంకెందుకు ఆలస్యం, ఇలా హెల్దీగా ఇంట్లోనే మోతీచూర్ లడ్డూని తయారు చేసుకుని చాలా హ్యాపీగా తినేయచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.